విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విశాఖలో ధర్నా చేపడుతున్నారు. దీక్షా శిబిరం దగ్గర రహదారులు దిగ్బంధించారు కార్మికులు. 2 గంటలకు పైగా ప్రధాన రహదారిపై బైఠాయించనున్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, అలాగే ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని పోరాట కమిటీ కోరుతోంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఓవర్ టు యు. గత 3.5 సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ను శైలిలోనే కొనసాగించాలని చెప్పేసి విలీనం చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోరాట కమిటీ మొత్తం సమితిలో మొత్తం భాగంగా ఈ రోజు కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దిగారు. మెయిన్ రోడ్డుపై నిరసనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా కార్మికులంతా కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏదైతే వాళ్ళు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్స్ ఉన్నాయో, స్టీల్ ప్లాంట్ ని శైలిలోనే విలీనం చేయాలి, దాంతోపాటు ఆర్థిక సంబంధించినటువంటి నష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ను ఖచ్చితంగా ఉద్యోగులందరూ కూడా కొనసాగించాలని చెప్పి వీళ్ళంతా కొనసాగిస్తుంది. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి పోరాట కమిటీ ఉన్న సభ్యులు ఉన్నారు. వాళ్ళతో ఏ విధంగా చూడాలంటున్నారు? 3 సంవత్సరాల నుంచి పోరాటం కొనసాగుతుంది. ఎటువంటి డిమాండ్స్ ముందు ఉన్నాయి సార్? స్టీల్ ప్లాంట్ మేమే డిమాండ్ లేదండి. స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేట్ చేస్తారని అడుగుతున్నాం. 100% ప్రైవేట్ చేస్తామని 3.5 ఏళ్ల నుంచి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తారని చేసింది. కానీ ఈ రోజు కూడా 1% కూడా చేయనివ్వాల. అందుకని ఈ రోజు దొడ్డిదారిన దొంగ పద్ధతుల్లో ఉత్పత్తిని ఘోరంగా తగ్గిస్తా ఉంది. 3 బ్లాస్ట్ ఫర్నిస్లు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నిస్లు మూసేస్తుంది. రోజుకి 25,000 టన్నులు ఉత్పత్తి కావాల్సింది 5,000 టన్నులు కూడా కాకుండా చేస్తా ఉంది. కావాలని ఉత్పత్తి చేసి నష్టాల్లోకి నెట్టి ఆ రకంగా ప్రైవేటు విదేశీ పోస్కో దక్షిణ కొరియాకి కట్టబెట్టాలని, జిందా కట్టబెట్టాలని, అదానికి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఇది దుర్మార్గం. ఇది ప్రజల ఆస్తి. రాష్ట్ర ప్రజలు 32 మంది ప్రాణాలు బలిదానం చేసి పోట్లాడి సాధించుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంతా పుట్టినప్పటి నుంచి 8,000 కోట్లే. కానీ మనం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పన్నులు డివిడెండ్లు 58,000 కోట్లు. 58,000 కోట్లు. అందువల్ల అత్యంత లాభాలు ఉండేటువంటి పరిశ్రమ ఇది. అత్యధిక ఉత్పత్తి చేయగలిగినటువంటి ఏకైక పరిశ్రమ భారతదేశంలో. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం రాష్ట్రకు దిగినటువంటి ఏదైతే పోరాట కమిటీ సభ్యులను వాళ్ళందరూ కూడా పోలీసులు ప్రస్తుతం భారీగా మోహరించారు. వాళ్ళ డిమాండ్లు ప్రధానంగా పిలిచినప్పటికీ ప్రస్తుతం జస్టిస్ కావాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు చేరుకొని రోడ్డు పైన బైఠాయించినటువంటి నిరసన తెలియజేస్తున్న వారిని లేపే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో పూర్తిగా మోహరించినటువంటి పోలీసులు, అదేవిధంగా అక్కడ పోరాట కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా పోలీసులు మాట్లాడుతున్నారు. కానీ మరోవైపు సెయిల్లో విలీనం చేయాలి స్టీల్ ప్లాంట్ ను 1307 రోజుల నుంచి కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు చూస్తున్నాం మనం. ఏదైతే రాష్ట్రాలు కొన్ని వెలుస్తున్నటువంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పోలీసులు కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి విశాఖ ఉక్కిని ప్రభుత్వ రంగంలో కొనసాగించుకుంటా ఆదానికి అప్పచెప్పాలని ప్రయత్నానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే వాళ్ళు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పూర్తిగా ఉత్పత్తి సాపి ఇది పనికిరాని ప్లాంట్ అని చెప్పేసి తెలుగు వారు చేతకాని వారికి అని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఇవాళ 22 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రాణ త్యాగాలనే చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము కాపాడుతాం. అందులో ప్రజలందరినీ కూడా మేము పోట్లాడి సాధిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
ఇది విశాఖ ఉక్కును పూర్తి స్థాయి సమర్థంతో నడిపించాలి, అదేవిధంగా కావాల్సినటువంటి నిధులను కూడా సమకూర్చాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఆర్చ్ ఏదైతే ఉందో అక్కడ ఎదురుగా రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్ చేస్తున్నాం. నిరసనకారులని పోలీసులు కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాస్త ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. మరోవైపు నిరసనలు ప్రశాంతంగా కొనసాగిస్తామని వాళ్ళు చెప్తున్నప్పటికీ పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి లేపేస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నప్పటికీ కేంద్రం దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక నివేదిక ఇవ్వాలని చెప్తున్నారు. మరోవైపు ఇదే విషయం మీద ఢిల్లీలో దీని మీద మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర కోర్టు పిలుపునిచ్చిన కారణంగా ప్రస్తుతం వందలాది మంది కార్మికులు పోరాట కమిటీ సభ్యులు కూడా రాష్ట్రకు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ యొక్క డిమాండ్లు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సుమారు కిలోమీటర్ల మేర హైవే మీద మొత్తం ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఎక్కడ వాహనాలు అక్కడే అందిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరోవైపు వాళ్ళు ప్రధానంగా డిమాండ్స్ అనేవి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర సందర్భంగా మొత్తం కార్మికులంతా కూడా రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు భారీ సంఖ్యలో పోలీసులు కూడా చేరుకున్నారు. నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చూపిస్తున్నాం. మనం చూస్తున్నాం వారంతా కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూస్తున్నాం స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో సెయిల్లో విలీనం చేయాలి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారిని కాంట్రాక్ట్ బేస్డ్ వారిని వారి యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూస్తున్న తోపులాట కూడా ప్రారంభమైంది. నిరసనకారులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటారు, అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. 2 గంటల పాటు రాస్తారోకో చేస్తామని చెప్పి వాళ్ళు ముందుగా తీసుకున్నప్పటికీ ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసులంతా కూడా వారిని అదుపులోకి తీసుకున్న నిరసనకారులని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ ప్రశాంతంగా చేస్తామని చెప్తున్నారు రాస్తారోకో. అయినప్పటికీ పోరాట కమిటీ సభ్యులను అదేవిధంగా కార్మికులు ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదంతో 1307 రోజుల నుంచి అంటే సుమారు 3.5 సంవత్సరాల నుంచి ఈ నిరసన అనేది కొనసాగుతుంది స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద. ఇదే విధంగా పలు విధాలుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు వీటి మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగినటువంటి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసివేయాలా, అమ్మివేయాలా, లేకపోతే సెయిల్లో కలిపి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనేటువంటిది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆధారపడి అది నడుస్తూ ఉన్నది. అందువల్ల ఒత్తిడి తీసుకురావాలి. నరేంద్ర మోడీ దీన్ని పూర్తిగా మూసివేయడానికి అన్ని సిద్ధం చేశాడు. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలంటే 5,000 టన్నులకి తగ్గించేశారు. 3 బ్లాస్ట్ ఫర్నెస్ కి 2 మూసివేశారు. కొన్ని డిపార్ట్మెంట్లు మూసేశారు. పూర్తిగా దీన్ని చావు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కోల్ లేదు, ఐరన్ ఓర్ లేదు, విద్యుత్ లేదు. మొత్తం
దివాలా తీపించేటటువంటి విధంగా నరేంద్ర మోడీ చేస్తున్నారు. అందుకోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. శైలిలో కలిపేటటువంటి చర్యలు వెంటనే ప్రకటన చేసేలాగా నరేంద్ర మీద ఒత్తిడి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా రాష్ట్ర వరకు ఏర్పాటు చేసినటువంటి మొత్తం కార్మికులందరి మీద కూడా ప్రస్తుతం అయితే వాళ్ళు అరెస్టులను అయితే చేసే ప్రయత్నం కొనసాగుతుంది. మరోవైపు వాళ్ళ డిమాండ్లను వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీన్ని అయితే మొత్తం మనం చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఎక్కడికెక్కడ నిరసనకారులు ఇప్పటి వరకు ప్రశాంతంగా చేశారు. వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుంటే మరోవైపు ట్రాఫిక్ కూడా భారీగా నిలిచిపోయింది. ఎక్కడ వాహనాలు అక్కడ ఉండిపోయేవి మనం చూస్తున్నాం. వాళ్ళ డిమాండ్లు అయితే మనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో శైలిలో విలీనం చేయాలి, దీనికి కావాల్సినటువంటి నిధులను సమకూర్చాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిరసనకారులను పోరాట కమిటీ దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. వాళ్ళు 2 గంటల వరకు కూడా నిరసన తెలియజేస్తామని చెప్పినప్పటికీ రోడ్డుపైకి బైఠాయించిన కొద్ది నిమిషాల్లోనే వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితితో కాస్త ఉద్రిక్త వాతావరణంగా కనిపిస్తుంది. మరోవైపు మనం చూస్తున్న భారీ సంఖ్యలో ఇప్పటికే నిరసనకారులు ఇక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడ పలు విధాలుగా నిరసన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ చూస్తున్నాం. వాళ్ళ పోలీసులు వాళ్ళతో వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇవి వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లు చేస్తున్నప్పటికీ రాస్తారోకో ప్రశాంతంగా కొనసాగిస్తామంటున్నారు. మరోవైపు పోలీసులకి వాళ్ళకి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఎక్కడికెక్కడ రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులు కూడా మనం అటువైపు చూస్తున్నాం. వాళ్ళతో వాగ్వాదానికి దిగుతున్నారు. వాళ్ళ డిమాండ్లను న్యాయమైనటువంటి డిమాండ్లను ముందు ఉంచుతున్నప్పటికీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేసి మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి మనం అయితే ప్రస్తుతం ఇది ప్రస్తుతం అయితే రాష్ట్రంలో భాగంగా ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద వాతావరణం నెలకొంది. మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఈ విధంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అయితే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే ఈ విధంగా చోటు చేసుకుంది. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి.